హాయ్ ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి బోట్ ఇయర్బడ్స్. ఇది వచ్చేసి ఎయిర్డోప్ 141 ANC, ఇది వచ్చేసి 170. సో ఈ రెండు మన ఛానల్లో గివ్ అవే అయితే పెడుతున్నాను. వీటిని మీరు గెలుచుకోవాలంటే ఏం చేయాలనేది వీడియో లాస్ట్లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి దీంట్లో ఒకటి అన్బాక్సింగ్ చేసి దీనికి ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది అనేది ఒకసారి క్లియర్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ బాక్స్ మీద ఏమేమి ప్రొవైడ్ చేశారో ఒకసారి చూసుకుందాం. బాక్స్ మీద చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్లో ఇయర్బడ్స్ యొక్క డిజైన్ ఫోటో అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ పైన ఎయిర్డోప్స్ 141 ANC అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. ఇది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ 32 డెసిబుల్స్ దాకా ఇదైతే పనిచేస్తుంది. అండ్ టోటల్ ప్లే టైం వచ్చేసి 42 అవర్స్ ప్లే టైం ఉంటుంది. అండ్ బీస్ట్ మోడ్ కూడా ఉంటుంది. 50 మిల్లీ సెకండ్స్ వరకు లో లెటెన్సీ అయితే ఉంటుంది. గేమింగ్కి కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది. అలాగే ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇయర్బడ్స్ యొక్క డిజైన్ అయితే ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇది క్వాడ్ మైక్స్ విత్ ఈ ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్తో అయితే రావడం జరిగింది. అండ్ డ్యూయల్ ఈక్వలైజర్స్ ఉంటాయి. అండ్ మీకు ఐడబ్ల్యూపి టెక్నాలజీ కూడా ఉంటుంది. IPX5 వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. అండ్ బ్లూటూత్ 5.3 మీద రన్ అవుతుంది. 10 మినిట్స్ ఛార్జ్ చేస్తే మీరు 150 మినిట్స్ వరకు ప్లేబ్యాక్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. అలాగే కింద దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉన్నాయి. సైడ్ చూసుకున్నట్లయితే సౌండ్ దట్ మ్యాటర్స్ అని చెప్పేసి అయితే ఒక కొటేషన్ అయితే ఇచ్చారు. సో ఒకసారి బాక్స్ ఓపెన్ చేసినట్లయితే అండ్ బాక్స్ మ్యాగ్నెట్తో రావడం జరిగింది. సో ఇది ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ బోట్కి సంబంధించినటువంటి ఇయర్ బడ్స్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ యాక్సెసరీస్ అనే ఒక బాక్స్ అయితే ఉంది కదా, దీంట్లో టైప్ సి కేబుల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కేబుల్ నార్మల్గా మనం పవర్ బ్యాంక్ కేబుల్ లాగా యూజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ యూజర్ మాన్యువల్. అండ్ ఇక్కడ ఒక స్కానర్ అయితే ఉంది. స్కానర్ మీకు వారంటీకి అయితే యూజ్ అవుతుంది. 1 ఇయర్ మ్యానుఫ్యాక్చర్ వారంటీతో ఇదైతే రావడం జరిగింది. అండ్ ఇంకా దీంట్లో మీకు ఎయిర్ టిప్స్ కూడా ఇచ్చారు ఎక్స్ట్రాగా. మీకు ఇయర్ ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మీరు ఎయిర్ టిప్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో స్మాల్ సైజ్ ఒకటి, లార్జ్ సైజ్ ఒకటి ఇచ్చారు. మీడియం సైజ్ మనకి మేబీ దీనికైతే ఉంటుంది. సో ఇవన్నీ పక్కకు పెట్టేద్దాం. ఒకసారి ప్రోడక్ట్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. సో ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, మీకు ఈ విధంగా ఇదైతే ప్రోడక్ట్ అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడ పైన చూసుకున్నట్లయితే బోట్ అని చెప్పేసి లోగో అయితే ఉంది ప్రింటింగ్. అండ్ కింద చూసుకున్నట్లయితే మీకు టైప్ సికి సంబంధించిన ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. ఇంకేం లేవు బాక్స్ గురించి చెప్పుకోవడానికి. అండ్ ఇక్కడ డిజైనింగ్ పరంగా చూసుకున్నట్లయితే మీకు ఈ విధంగా డిజైన్ అయితే రావడం జరిగింది. ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ పైన మనకి ఇండికేటర్ లైట్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది. ఒకసారి బాక్స్ ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేసి ఇవి ఎలా ఉన్నాయనేది చూద్దాం. దీంట్లో ఛార్జింగ్కి మనకి 4 లైట్స్ ఇస్తే బాగుండేది, ఎంత పర్సెంటేజ్ ఛార్జింగ్ అయిందని తెలుసుకోవడానికి. సో వీలైతే ఇట్లా అయితే ఒక బటన్ మాత్రమే, ఒక లైట్ మాత్రమే ఇవ్వడం జరిగింది. అండ్ బడ్స్ చూసుకున్నట్లయితే మీకు మోడల్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఒకసారి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. బ్లూటూత్ అయితే నేను ఒక 40 మినిట్స్ 1 అవర్ వరకు సాంగ్స్ అయితే విన్నాను, మూవీస్ చూశాను, గేమ్స్ ఆడాను, కాల్స్ మాట్లాడాను. సో నేను ఇంతకుముందు విన్న దాంట్లో అంటే 2 గివ్ అవే ఇస్తానని చెప్పాను కదా, సో దాన్ని కూడా అన్బాక్సింగ్ చేసి టెస్ట్ చేశాను. దీనికి చాలా తేడా ఉంది. ఇదైతే ఎక్సలెంట్ ఉన్నది. దానికంటే ఇది తీసుకోండి, చాలా బెటర్. ఒకవేళ మీకు గివ్ అవే రాకపోయినా కూడా కొనుక్కునే వాళ్ళైనా ఇవే తీసుకోండి. ఎందుకంటే డిజైన్ కూడా ఎక్సలెంట్ ఉన్నది. డిజైన్ అంటే చెప్పక్కర్లేదు, చాలా బాగుంది. సింపుల్ లుక్లో మీకు ఈ బడ్జెట్లో ఇంత తక్కువ రేట్లో రావడం అంటే కష్టం కాబట్టి సో ఇది తీసుకోండి. దాన్ని అయితే స్కిప్ చేసేయండి. మీరు గివ్వేలో ఎట్లా పార్టిసిపేట్ చేయాలనేది లాస్ట్లో చెప్తా. దీంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ అండ్ టచ్ కంట్రోల్స్ గురించి చూసుకుందాం. ఒకసారి చెవిలో పెట్టుకుంటే లుక్ మాత్రం ఈ విధంగా ఉంటుంది. ఒకసారి మీరైతే చూసుకోవచ్చు. అండ్ టచ్ కంట్రోల్ ఫీచర్స్ అన్నిట్లో ఉన్నవే దీంట్లో ఉంటాయి, స్పెషల్గా ఏముండవు. మ్యూజిక్కి సంబంధించిన ఫీచర్స్ ఏంటంటే మీరు సింగిల్ ట్యాప్ చేస్తే పాట ప్లే పాస్ అవుతుంది, అందరికీ తెలిసిందే. అలాగే సింగిల్ ట్యాప్ చేస్తే ఫోన్ లిఫ్ట్ అవుతుంది, ఫోన్ కట్ అవుతుంది. అండ్ డబల్ ట్యాప్ చేసినట్లయితే మీకు కాల్లో ఉన్నప్పుడు కాల్ కట్ అవుతుంది. సాంగ్స్ ప్లే చేసుకుంటున్నప్పుడు, యూట్యూబ్ ప్లే చేసుకుంటున్నప్పుడు నెక్స్ట్ సాంగ్కి వెళ్తుంది. రైట్ సైడ్ డబల్ ట్యాప్ చేస్తే నెక్స్ట్ సాంగ్కి వెళ్తుంది. సో లెఫ్ట్ సైడ్ డబల్ ట్యాప్ చేస్తే ప్రీవియస్ సాంగ్కి వెళ్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అండ్ దీంట్లో ఇంకొక ఫీచర్ ఏంటంటే దీనికి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది కాబట్టి ఇది డిఫాల్ట్గా నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసి వస్తుంది. మీరు ఫోన్లో మాట్లాడేటప్పుడు ఏంటంటే మీరు 3 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకున్నట్లయితే మీకు నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఆన్ అవుతుంది. ఫస్ట్ యాంబియంట్ మోడ్ ఆన్ అవుతుంది. మళ్ళీ ఒక 3 సెకండ్స్ రైట్ సైడ్ దాన్ని పట్టుకుంటే మీకు నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ అయితే ఆన్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు మీరు కాల్స్ మాట్లాడుకుంటే అవుట్ సైడ్ డిస్టర్బెన్స్ అయితే ఏం రాదు. అండ్ లెఫ్ట్ సైడ్ దాన్ని 3 సెకండ్స్ పట్టుకున్నట్లయితే మీకు డ్యూయల్ ఈక్వలైజర్స్ ఉంటాయని చెప్పాను కదా అన్బాక్సింగ్ చేసేటప్పుడు. ఒకటి ఏంటంటే బోట్ సిగ్నేచర్ సౌండ్ అని చెప్పేసి ఒక ఈక్వలైజర్ అంటే మనం మ్యూజిక్ ప్లేయర్లో ఈక్వలైజర్స్ బేస్, ట్రిబుల్స్, వోకల్స్ ఇవన్నీ పెంచుకుంటూ తగ్గించుకుంటూ ట్రై చేస్తాం కదా. సో అవి బోట్ సిగ్నేచర్ సౌండ్ అనేది ఒక ఈక్వలైజర్ ఉంటుంది, నార్మల్ ఒక ఈక్వలైజర్ ఉంటుంది. సో దాన్ని మీరు
లెఫ్ట్ సైడ్ దాన్ని 3 సెకండ్స్ పట్టుకున్నట్లయితే ఒకదాని నుంచి ఒకదానికి షిఫ్ట్ అవ్వచ్చు. అండ్ మీకు బాక్స్ నుంచి ఇది బయటికి తీసినప్పుడు ఆన్ కాలేదనుకోండి, మీరు మాన్యువల్గా ఆన్ చేసుకోవాలంటే రెండింటిని 3 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకుంటే ఆన్ అవుతుంది. ఒకవేళ మాన్యువల్గా ఆఫ్ చేసి బాక్స్లో పెట్టాలనుకుంటే మీరు రెండింటిని ఒక 5 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకుంటే ఆఫ్ అయిపోతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీకు బాక్స్లో ఛార్జింగ్ కేస్కి పక్కన ఒక బటన్ అయితే ఉంటుంది. ఈ బటన్ అనేది రీసెట్ కోసం ఇస్తారు మనకి. అంటే మనకి ఎప్పుడైనా కనెక్ట్ కాకపోయినా కానివ్వండి, లేదంటే ఏదైనా ఇష్యూస్ వచ్చినా కూడా రీసెట్ చేసుకోవడానికి ఈ బటన్ని 10 సెకండ్స్ పట్టుకున్నట్లయితే మీకు రీసెట్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనం ఛార్జింగ్ ఎట్లా చూసుకోవాలంటే, దీంట్లో 30% కంటే ఛార్జింగ్ తక్కువ ఉంటే ఇక్కడ వైట్ ఎల్ఈడి అనేది ఒకటి ప్రొవైడ్ చేశారు కదా మనకి. ఈ ఎల్ఈడి అనేది తొందరగా బ్లింక్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనకి 30% కంటే తక్కువ ఛార్జింగ్ ఉన్నట్టు. ఒకవేళ 30, 70 ఆ మధ్యలో ఛార్జింగ్ ఉన్నట్లయితే అంత తొందరగా కాకుండా కొంచెం స్పీడ్ అనేది తగ్గుతుంది. నార్మల్గా బ్లింక్ అవుతూ ఉంటుంది. ఒకవేళ 100% ఉన్నట్లయితే బ్లింక్ అనేది కాదు, వైట్ కలర్ లైట్ వచ్చి అట్లనే ఉండిపోతుంది. ఈ విధంగా మీరు ఛార్జింగ్ దీంట్లో ఎంత ఉంది, ఏంటి, ఎప్పుడు పెట్టుకోవాలి అనేది అట్లా జడ్జ్ చేసుకోవచ్చు. సో బ్లింక్ అవుట్ స్టార్ట్ అయిందంటే దాంట్లో 70% కంటే తక్కువ ఛార్జింగ్ ఉన్నట్లు, ఇంకా ఫాస్ట్గా బ్లింక్ అవుతుంటే 30 కంటే తక్కువ ఉన్నట్టు. సో బటన్ ఫంక్షన్స్ అయితే ఇవి. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే సాంగ్స్ విషయంలో ఎలాంటి రిమార్క్ లేదు, కాల్స్ విషయంలో కూడా ఎలాంటి రిమార్క్ లేదు. ట్రాఫిక్లో కూడా కాల్స్ మాట్లాడాను. కొంచెం అంటే మరీ అంత ఎక్కువ సౌండ్ కాకుండా నార్మల్ లిటిల్ సౌండ్ అయితే ఖచ్చితంగా దేంట్లో అయినా వస్తుంది. ఇంత నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్నా కొంచెం సౌండ్ అయితే వినిపిస్తుంది అవుతారు వాళ్ళకి. సో అది పెద్ద ఇష్యూ కాదు. అండ్ సాంగ్స్ వినేటప్పుడు కూడా మీరు నార్మల్ ఈక్వలైజర్లో కాకుండా బోటుకు సంబంధించినటువంటి ఈక్వలైజర్ ఒకటి ఇచ్చారని చెప్పాను కదా. సో దాన్ని యూజ్ చేయండి. దాన్ని యూజ్ చేస్తే మీకు ఎక్సలెంట్గా అయితే సౌండ్ వస్తుంది. బేస్ అనేది ఎక్కువ వస్తుంది దాంట్లో. మీరు నార్మల్గా బేస్ తక్కువ ఉన్నప్పుడు వినాలనుకుంటే మాత్రం నార్మల్ మోడ్లో వినండి. బేస్ ఎక్కువ కావాలి, సౌండ్ ఎక్కువ కావాలనుకుంటే మాత్రం బోట్ సిగ్నేచర్ సౌండ్ అయితే ప్లే చేసుకోండి. లెఫ్ట్ సైడ్ ఇయర్బడ్ని 3 సెకండ్స్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు ఆ మోడ్ అయితే ఆన్ అవ్వడం జరుగుతుంది. సో ఇంత ఇది మీరు గెలుచుకోవాలంటే ఏం చేయాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఏదైనా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఈ వీడియోకి సంబంధించినటువంటి టాపిక్ ఏదైనా డౌట్ ఉన్నా కానీ, ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏది ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వేరే ఏదైనా డౌట్స్ ఉన్నా తెలియజేయండి. ఆ కామెంట్లలో ఒకరికి ర్యాండమ్ పిక్కర్ ద్వారా సెలెక్ట్ చేసి ఒకరికైతే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళకైతే కొరియర్ చేయడం జరుగుతుంది. పోయినసారి గివ్ ఎవరు గెలుచుకున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. పోయినసారి గివ్ అనేది కడపకు సంబంధించినటువంటి లక్ష్మీనారాయణ అనే అతను గెలుచుకున్నాడు. అతనికి కొరియర్ ద్వారా సెండ్ చేయడం జరిగింది. కానీ అతను తీసుకున్న తర్వాత వీడియో చేసి ఫోటో అయినా పెట్టమన్నా కానీ అతను ఫోటో అయితే పెట్టలేదు. సో ఇదైతే ఖచ్చితంగా ఎవరికొకరు పంపిద్దాం. వాళ్ళైనా మనకి రెస్పాండ్ అవుతారో లేదో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది వాటి వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేస్తూ ఉండండి. దిస్ ఇస్ మహేష్ వాచింగ్ MyTech in Telugu. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.